నమస్కారం. దాత్రి భక్తికి స్వాగతం. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో ఉన్నారు దేవాదాయ శాఖ శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం లోయర్ ట్యాంక్ బండ్ ప్రధాన అర్చకులు శ్రీ సాత్విక్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. జంట నగరాల్లో మాత్రమే తండోపతండాలుగా భక్తులు ఎక్కడి నుంచో వస్తున్నారు. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఇక్కడ ఉన్న బోనాలకున్న ప్రత్యేకత ఏంటి? ఈ జంట నగరాల్లో జరిగేటువంటి యొక్క దేవాలయాల్లో ఒక గమ్మత్తైనటువంటి విషయం ఉందమ్మా. ప్రధానంగా ఈ యొక్క బోనాలుత్సవాలు చేసేటువంటి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు, అలాగే గోల్కొండ జగదాంబ అమ్మవారు, లోయర్ ట్యాంక్ బండ్లో కట్టమైసమ్మ అమ్మవారు, అలాగే మనం చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి యొక్క మహంకాళి అమ్మవారు. జగదాంబ అమ్మవారి గురించి గోల్కొండ కోటలో గొల్ల యాదవులని మన యొక్క పూర్వంలో ఈ హైదరాబాద్ని పరిపాలించేవారు. ఆ గొల్ల రాజులు పరిపాలించినప్పుడు ఆ జగన్మాత ఆ కోటలోనే ఆవిర్భవించి ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమైన ప్రజల్ని కాపాడుతానని చెప్పేసి రాజుగారికి హామీ ఇచ్చి ఆ కోటలోనే ఆవిడ ప్రతిష్ఠితురాలైంది. అటువంటి ఆ జగన్మాతే వచ్చి కలియుగంలో భూమిని ఆ యొక్క ఆకాశంలో నుంచి, ఆ స్వర్గలోకం నుంచి, దైవలోకం నుంచి మన లోకానికి వచ్చినటువంటి అమ్మవారికి మనం ఏ విధంగా ఆవిడ్ని ఆరాధన చేయాలి, ఏ విధంగా ఆవిడ్ని మనం స్వీకరించాలి. అలాగే సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం ఒకానొక సమయంలో విపరీతమైనటువంటి యొక్క జబ్బులతోటి, మహమ్మారమైనటువంటి యొక్క రోగాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నగరం మన యొక్క జంట నగరాలు. అటువంటి భాగ్యనగరంలో ఎట్లయినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అన్నీ మంచి కలగాలని చెప్పేసి ఉజ్జయిని మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ఒక చక్కర్ని తీసుకొని వచ్చి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. అక్కడ ఉన్నటువంటి యొక్క మహంకాళి అమ్మవారి యొక్క ప్రతిబింబాన్ని తీసుకొని ఇక్కడ ఎవరైతే ప్రతిష్టాపన చేశారో అప్పటి సూర్యుడి కృష్ణ గారి యొక్క కుటుంబ సభ్యులు, ఆ విధంగా ఆ రోజు నుంచి ఎవరైతే అమ్మవారిని అనుగ్రహిస్తారో, అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆవిడ కరుణా కటాక్షాలతో కాపాడుతుంది. అలాగే మన ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి ఒకప్పుడు ముస్లిమ్స్, హిందువులు చాలా విపరీతంగా గొడవ పడేవారమ్మ. కానీ ఏనాడు కూడా ముస్లిం వాళ్ళు ఎవరూ కూడా, మతస్థులు ఎవరూ కూడా అమ్మవారి దగ్గరికి పోయేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ నిత్య సంచారిణి అనేవారు. అంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క గ్రామాన్నంతే కూడా తిరుగుతూ ఉండేది, ఆ యొక్క ప్రాంతాన్ని అంతేని ఆ సింహవాహినిగా అమ్మవారిని చెప్తారు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఉంది. ట్యాంక్ బండ్ ఒకప్పుడు మనకి తాగునీటిగా ఉండే కొలను, అటువంటి యొక్క తాగునీటి కొలను దగ్గర ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం కోసం అని చెప్పేసి ఒక కట్ట తవ్వడం ప్రారంభం చేశారు. కట్ట తవ్వే దాని యొక్క పనిలో నిమగ్నంగా హుసేన్ షా వలీ అనేటువంటి నిజాం నవాబ్ వంశస్థుడై వాడు ఎన్నిసార్లు ఆ కట్ట పోసినా నిలవకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి కూలీ వాళ్ళందరూ కూడా చెప్పారు, అమ్మ స్వామి మహారాజా ఇక్కడ మా అమ్మవారు ఉంటుంది, మీరు ఆరాధన చేస్తానండి, ఖచ్చితంగా ఈ కట్ట నిలుస్తుందని చెప్పారు. వారు అసలే ఇస్లామిక్ దేశాలు కదా, అందుకు వాళ్ళు నమ్మలేదు. రెండో రోజు పోసారు, మూడో రోజు పోసారు, ఎన్నిసార్లు పోసినా నిలవకపోవడం వలన సరే మహారాజు గారు ఏం చెప్పారంటే, మీ యొక్క నమ్మకాన్ని కూడా నేను ప్రతిపాదిస్తాను, మీరు కనుక ఈ అమ్మవారి పేరు చెప్పి కనుక కట్టబోసినట్టయితే, నిల్చున్నట్టయితే మీకు కావాల్సిన వరహాలు ఇస్తానని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి పురజనులందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని కట్టపోయగా ఆ కట్ట నించుంది. ఇప్పటి వరకు ఎన్నడూ కూడా హుసేన్ సార్ కట్ట తెగింది, ఆ నీళ్ళన్నీ కూడా రోడ్లోకి వచ్చినాయన్న మనకి ఎప్పుడు కూడా వినలేదు. అంటే అక్కడ జగన్మాత అక్కడ ప్రతిష్టాపన చేయబడింది, ఆవిడ భూమిలో నుంచి వచ్చినటువంటి అమ్మవారు. అంటే ఈ యొక్క జంట నగరాల్లో ఉన్నటువంటి దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉద్భవించినటువంటి యొక్క దేవతామూర్తులు కాబట్టి వీటన్నిటినీ కూడా హైదరాబాద్ చాలా సేఫెస్ట్ జోన్ అని మన యొక్క రాజకీయ ప్రముఖులు కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్లో చేస్తుంటారు. అంటే ఇదంతే కూడా ముందే అమ్మవారికి తెలుసు కాబట్టి ఆవిడ ముందే వచ్చి ఆసీనులై ఉన్నందున భక్తులందరూ కూడా విపరీతమైన నమ్మకం. అమ్మ మన హైదరాబాద్ సికింద్రాబాద్లో జరిగేటువంటి బోనాలకి మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా మన యొక్క ఈ యొక్క బోనాలు ఉత్సవాలు చూడడానికి, కేవలం వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా కాదు, కళ్ళతోటి ఆ అమ్మవారిని చూడడం కోసం, చెవులారా ఆ యొక్క డప్పు శబ్దాలను వినడం కోసం, ఓహో ఇక్కడ జరిగేటువంటి యొక్క ఇంత అద్భుతమైనటువంటి యొక్క ప్రతిపాదన చూడడం కోసమని ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అందుకోసమే మన జంట నగరాల్లో బోనాలు అంటే అందరికీ గుర్తొచ్చేది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నాడు బోనాలు వచ్చాయంటే హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయ్యాయి, మన దగ్గర బోనాలు. ఇవాళ రేపు ఆట అని,
తానాని జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా బోనాలోత్సవాల్ని ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నారు. అంటే మన రాష్ట్ర సంస్కృతి మన యొక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తిగా విస్తరించిపోయింది అని చెప్పేసి దీనికి భక్తులు నమ్మేటువంటి ప్రగాఢ విశ్వాసం అమ్మ. గురుగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం అందించినందుకు ధన్యవాదములు.